ఇక్కడ జ్ఞానిని సొలొమోను చక్కగా మాట్లాడుతున్నాడు. సొలొమోను దేవుని చేత ఏర్పరచబడిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, దేవుని జ్ఞానం చేత నింపబడి తన రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అటు సమయంలోనట దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు అంటే చెప్పింది అనేక విషయాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకించబడి దైవ సేవకుడు అనగా దేవుని బోధన ప్రభు దగ్గర నుండి పొందుకొని మీకు వివరించబడి దేవుని సేవకుడు. హల్లెలూయా. ఒక విషయం మీద మాట్లాడుతున్నా, దేవుని సేవకుడు నోటి వచ్చే మాటను వినకోకుండా, దైవజనుడు అంటే దేవుని పనివాడు గుర్తింపు లేకుండా, దైవజనుడు అనగా దేవుని సేవకుడు కాబట్టి దేవుని సేవకుడు నోటి నుండి ప్రభుత్వ మాటను విని కూడా ప్రవర్తన సరిగ్గా లేకపోతే ప్రభు అంటున్నారు తెలిసి ఇక్కడ సొలొమోను రాసిన సామెతల గ్రంథము చూడండి, 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. జ్ఞాని సొలొమోను రాసిన సామెతల గ్రంథము, నా బోధకుల మాట అది ఎడతారట. అప్పుడు ఎడతారట. ఎప్పుడు ఎడతారు? మంటలో ఉన్నప్పుడు ఎడతారు. ఆయన ఎడుతున్నాడు అబ్రహాం కదా. అబ్రహాము దేవుని మాట విన్నాడు, ప్రయాణం చేశాడు, దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధనవంతుడు దేవుని మాట వినని లెక్క చేయాల. హల్లెలూయా. నా బోధకుడు ఇచ్చినట్టు. బోధకుడు అంటే ఎవరు బోధకుడు అంట? నేను ఎవరు సేవకుడు? నేను దేవుని సేవకుడిని. దేవుని సేవకుడు దూషించిన దాని ప్రతిఫలం అందిస్తాను. అందుకోసం దైవ సేవకుడు అంటే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడే దైవ సేవకుడు అంటే దేవుడి పనివాడు. నేను ఉన్నానండి, నా కొడుకుని తిడితే నా బాధ రాదా? వస్తుందా రాదా? ఎస్, కరెక్టే. నేను ఒక రైతుని, నా దగ్గర నౌకరిగా ఉన్నాడు, పనిచేస్తున్నాడు బహుగా. ఆ మనిషి కొడితే నాకు కోపం రాదా? వస్తుంది. ఎస్, నాకు తెలిసింది. ఇప్పుడు దైవ సేవకుడు నేను నన్ను విమర్శించిన అంటే మీరు విమర్శించ కాదు చెప్తున్నా, దూషించిన, పదజాలాలు ఉచ్చరించిన, మీ పరిభాషలో భూతులు అన్నా ఎవరింటారు? ఎన్ని? దేవుడు వినును గాక. హల్లెలూయా. క్షమాపణ వారు కావాలి. దేవుని సేవకుడైంటూ ఉన్నాక సొలొమోను చక్కగా మాట్లాడుతూ, నా బోధకుల మాట నేను వినకపోతే, అయ్యో బాబు ఎంత ఘోరం తెలుసా? నా దైవజనుడి మాట వినకపోతే అమ్మనాయుడు ఎంత భయపడతాను తెలుసా? సేవకుడికే భయపడకపోతే సేవకుడు బోధ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇది బాగా వింటున్నామా, బాగా చేస్తున్నాం, కానీ ఆ బోధకు తగినట్లుగా వింటున్నామా అనేది ఆలోచించాలి.